వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నిన్న మనం పూరికి వచ్చి రూమ్లో స్టే దిగాం కదా, అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలని వెళ్తుంటే ఈ లోకల్ చింటుగాడు మనకి రూట్ చూపించాడు అనమాట బీచ్ దగ్గరికి. సో అలా చూసుకుంటూ బీచ్కి అనేది వచ్చేసాము. మా రూమ్ చాలా దగ్గర ఉంది. సో ఎవరు లేవాలి, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాను. టైం అరౌండ్ 7 o'clock. సో ఇక్కడ బీచ్ వచ్చేసరికి సన్ రైజ్ బీచ్ పాయింట్ అనమాట. సో బీచ్ వ్యూలో మంచిగా సన్ రైజ్ ఎంజాయ్ చేద్దామని నేను ఒక్కటే బీచ్కి వచ్చేసాను. ఎలాగో అనుకున్న బతకాలి వాక్ చేసి రావాలి. వాక్ చేస్తాను బీచ్లో. ఇలా మంచి బీచ్ సౌండ్ ఇంటూ వాక్ చేస్తుంటే చాలా బాగుంటుంది. బీచ్కి వచ్చి ఇంకా మనం బేర్ ఫుట్ వాటర్లోకి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. మార్నింగ్ ఫ్రెష్ మైండ్తో బీచ్కి వచ్చి ఈ వేవ్స్ సౌండ్ వింటుంటే ఏదో మ్యూజిక్ వినిపిస్తున్నట్టుంది. ఈ బీచ్ మాత్రం చాలా క్లీన్గా చాలా బాగుంది. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ బీచ్. ఆఖరికి కెమెరా కూడా అక్కడ ఉన్న వాళ్ళు చాలా బాగుంటుంది. ఇలా బీచెస్ని క్లీన్గా మెయింటైన్ చేస్తూ టూరిస్టులు కానీ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అలా బీచ్ మెయింటైన్ చేస్తుంటే అంతలో ఇక్కడ ఉన్న లోకల్ ఫిషర్మెన్స్ వచ్చి ఫిషింగ్ చేస్తున్నారు. అలా సన్ రైజ్ వ్యూలో ఇలా ఇలా ఫిషింగ్ చూడడానికి చాలా బాగుంది. పోతే చూద్దామని దగ్గరికి వెళ్దామని ట్రై చేస్తున్నాం. బట్ అంతలో ఒక పర్సన్ కలిసి అలా మెల్లగా పడిపోయింది. ఒక చిన్న అది మన క్లియర్గా అప్పుడు వాడు పెట్టిన దాంట్లో ఒక బాదుషా ఒకటే మనకి తెలుసు. అండ్ ఇదొకటి చెనాపోడా అనమాట. లోకల్ ఫ్రెండ్స్ రికమెండ్ చేశారు ఇక్కడ చెనాపోడా ట్రై చేయమని. ఇంకా ఏమున్నాయో చూద్దామని చూస్తుంటే అండ్ ఇదొక గట్టులో నెక్స్ట్ పెట్టే స్వీట్ ఏదో మాత్రం ఇదైతే మనకి తెలియదు. స్వీట్ ఏదో ఒక వాళ్ళని అడిగి తెలుసుకున్నాను ఏమేమి ఉన్నాయని. కూర్చోడానికి చైర్స్ కూడా పెట్టారు, ఏజ్డ్ అయిన పర్లేదు. సో అలా మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 5 to 10 minutes వాక్ అనమాట మనం ఉండే రూమ్కి. అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ కొబ్బరి బొండాలు కనిపించాయి అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కొబ్బరి బొండాలు. అసలు వాటర్ లాగా కూల్గా ఉన్నాయి అనమాట ఈ బొండాల్లో. వాటర్ ఈ బీచ్లో ఈ కొబ్బరి బొండం తాగుతుంటే చాలా బాగుంటుంది. రోజు ఒక కొబ్బరి బొండ తాగుతుంటే కూడా చాలా బాగుంటుంది. సో మా ఫ్రెండ్స్ తీసుకోమని ఫోన్ చేసేస్తే సో ఈ స్టోర్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ మేము తీసుకున్న రూమ్స్ ఉన్న హోటల్స్ ఆపోజిట్ అనమాట.
లోపలికి వెళ్ళిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేద్దాం. టైం అయిపోతుంది, మనం మళ్ళీ చాలా ప్లేసెస్ కవర్ చేయాలి ఇవాళ. ఇంకా లోపలికి వెళ్ళిపోయాను అనమాట. లోపలికి వచ్చి పోహా అండ్ ఇందాక అక్కడ మిస్ అయిందనమాట, ఇది ఆనియన్ దమ్ ఆలుతో ఒక వడ టైప్ చేశాడు. టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ ఉన్న మేము హోటల్లో. సో ఇక్కడ నుంచి ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి అంత లోపల మా డ్రైవర్ కూడా వచ్చేసాడు. ఇంకా మా కార్ ఎక్కి ఇక్కడ నుంచి కోనార్క్ సన్ టెంపుల్ అనేది స్టార్ట్ అయిపోయామన్నమాట. పూరికి వచ్చి పూరి జగన్నాథుని చూడకపోతే ఎలా చెప్పని, మా కార్లో కూడా పూరి జగన్నాథుడు విగ్రహం ఉందన్నమాట, చిన్నది. అండ్ సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే మన సత్యసాయి బాబాది కూడా ఒకటి ఉందన్నమాట. సో నేను షాక్ అయ్యాను, ఇక్కడ నార్త్లో కూడా ఉంటాను. డ్రైవర్ అడిగితే ఇక్కడ చాలా మంది సత్యసాయి బాబాని ఫాలో అవుతారు, ఇక్కడ చాలా ఆశ్రమాలు కూడా ఉన్నాయంట. గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుందంట ఇక్కడ సత్యసాయి బాబా. సో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అండ్ మనం మార్నింగ్ వచ్చిన బీచ్ రోడ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము కోనార్క్ టెంపుల్ వెళ్తామన్నమాట. మేము వెళ్ళే రూట్లో ఇది పూరి మెయిన్ బస్ స్టాండ్ అనమాట. పూరిలోనే చాలా బిగ్గెస్ట్ బస్ స్టాండ్, చాలా పెద్దగా ఉంది ఈ బస్ స్టాండ్, చాలా బస్సులు ఉన్నాయన్నమాట. చాలా యూనిక్ కూడా ఉంది ఈ బస్ స్టాండ్. చూడటానికి బస్ స్టాండ్ లానే ఉంది. ఇక్కడ నుంచి ఇంకా మేము వెళ్ళిపోతుంటే ఫస్ట్ మమ్మల్ని ఇక్కడ ఒక శాండర్స్ మ్యూజియంలో డ్రాప్ చేశారన్నమాట మా డ్రైవర్. శాండర్స్ మ్యూజియం చాలా బాగుంటుంది, చూడండి ఖచ్చితంగా. పర్ హెడ్ 30 రూపీస్ ఎంట్రీ అన్నమాట. సో లోపలికి వెళ్ళి లోపల ఏమైనా చూపిస్తాను. సో అలా లోపలికి రాగానే ఫస్ట్ మనకి ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉందన్నమాట. చాలా బాగుంది బుద్ధుడి విగ్రహం. ఇంకా చూద్దాం మేము ముందుకెళ్ళి. సో బండి బండి ఇక్కడ గణపతి పక్కనే మన లార్డ్ వెంకటేశ్వర అమ్మవారి రూపాలు అమ్మవారి రూపాలు. ఆపోజిట్ తాజ్ మహల్, చాలా నీట్గా చేశాడు ఈ తాజ్ మహల్ మాత్రం, ఫినిషింగ్ మాత్రం. నెక్స్ట్ సూర్య భగవానుడు, దాని పక్కనే మన బాబు సో ఇలా ఉందన్నమాట. దాంట్లో చేసిన ఇతను ఆర్టిస్ట్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి సన్ టెంపుల్కి స్టార్ట్ అవుతుంది. కోనార్క్ టెంపుల్కి వెళ్ళే వేలో ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారన్నమాట. ఈ పబ్లిక్ అంతా చూసి ఏంది ప్లేస్ ఏమైనా స్పెషల్ అనమాట అనుకుంటున్నాను. సో ఈ ప్లేస్ మొత్తం ఒక పిక్నిక్ స్పాట్ లాగా చేసుకుంటారన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసరికి రామ్ శెట్టి అనే అమ్మవారి టెంపుల్. ఇది ఒక శక్తిపీఠం కూడా అని చెప్పారన్నమాట డ్రైవర్. ఇది రిటర్న్లో చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. ఈ ప్లేస్ మొత్తం ఆల్మోస్ట్ బీచ్ పక్కనే ఉన్నట్టు ఉంటుంది మీకు. అది రివర్స్లో రిటర్న్లో వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు. అండ్ కోనార్క్ టెంపుల్కి మనం చాలా దగ్గరకు వచ్చేసాం. వెల్కమ్ టు కోనార్క్ టెంపుల్. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఇంకా కోనార్క్ టెంపుల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫైనల్లీ వచ్చేసాం కోనార్క్ టెంపుల్. చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఎంట్రీ మాత్రం. ఇక్కడ సెల్ఫీ అలా అమ్ముతున్నారు. జస్ట్ 100-150 సెల్ఫీస్ అనేవి చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ ఒక బిల్డింగ్ టైప్ చేసి మనకి ఇక్కడ కోనార్క్ టెంపుల్ హిస్టరీ గురించి మొత్తం లోపల చూపిస్తారన్నమాట. సో లోపలికి టికెట్స్ అనేవి తీసుకోవాలి కొంచెం. అండ్ ఇక్కడ మొత్తము ఒక మ్యూజియం టైప్ అనమాట ఇది మొత్తము. సో టెంపుల్ మనం
కోనార్క్ టెంపుల్ హిస్టరీ మొత్తం హిందీలో ఒక మూవీ టైప్ హిస్టరీ మొత్తం ఒక స్టోరీ మొత్తం చెప్పారనమాట. సో టోటల్ కోనార్క్ టెంపుల్కి సంబంధించిన స్టోరీ మొత్తం ఇక్కడ ప్లే చేస్తున్నారు. ఆల్మోస్ట్ మేము వెళ్ళింది వీకెండ్ టైమింగ్ అనమాట. సో వీకెండ్కి చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ, టూరిస్ట్ ఉన్నారు, లోకల్ పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు అనమాట. అండ్ ఈ టెంపుల్కి కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. లోపలికి వెళ్ళాక బోత్ బట్ అక్కడైతే ఆఫ్లైన్ టైం మాత్రం చాలా పెద్ద ఉంది. లోపలికి వచ్చాక ఆఫ్లైన్ టికెట్స్ లైన్ అనమాట. సో లైన్ పెద్దగానే ఉంది కొంచెం. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ టికెట్స్ మీకు బ్లాక్లో కూడా ఉంటారు. ఇక్కడైతే ఆఫ్లైన్ టికెట్స్ అమ్ముతున్నారు. దాని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ఫాలో వచ్చి మిమ్మల్ని అడుగుతారనమాట. టికెట్ మీద ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. బట్ లైన్లో దానికన్నా బెటర్ అని తీసుకోవచ్చు. కాకపోతే ఎందుకు బ్లాక్లో ఉన్నట్టు అనిపిస్తుంది అలా తీసుకుంటే టికెట్స్. సో బెటర్ ఆన్లైన్ తీసుకోవడానికి ట్రై చేయండి. లోపలికి ఎంట్రీ టైమింగ్లో కూడా ఆన్లైన్ టికెట్ అండ్ ఆఫ్లైన్ టికెట్ లైన్స్ బోత్ సపరేట్ ఉంటాయి అనమాట. చాలా మందికి తెలియదు ఇక్కడ ఆన్లైన్ టికెట్స్కి కూడా ఉంది అని. సో ఆన్లైన్ టికెట్స్ లైన్ కొంచెం చిన్నగానే ఉంది, ఆఫ్లైన్ టికెట్స్ లైన్ అనేది పెద్దగా ఉంది. ఇంకా మేము కూడా టికెట్స్ తీసుకుని వచ్చి ఆఫ్లైన్ టికెట్ లైన్స్లో నిల్చున్నాం అనమాట. టికెట్ మీద 10 రూపీస్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడ టికెట్ ఇది మెయిన్ సన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట, కోనార్క్ టెంపుల్ ఎంట్రన్స్. ఆ టెంపుల్ మాత్రం చాలా బాగుంది, కానీ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ. లోపలికి వెళ్ళి మొత్తం టెంపుల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. పాసిబుల్ ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళు గైడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. గైడ్ అయితే మీకు బెటర్గా ఇక్కడ ఉన్నాయి, మొత్తం టెంపుల్ హిస్టరీ మొత్తం బాగా చెప్తాడు అన్నమాట, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ మీరు ఎంట్రన్స్ అవుతున్నప్పుడే గవర్నమెంట్ ఆథరైజ్డ్ గైడ్స్ కూడా ఉంటారనమాట. వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా చూపిస్తారు. టూర్ గైడ్ మేము ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తామని. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంకా బెటర్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు గైడ్ని తీసుకుంటే బెటర్ అనమాట. మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ. సో ఈ టెంపుల్ ఏంటంటే యాజ్ మీ అందరికీ తెలిసినట్టు ఇది మన సూర్య భగవానుడి టెంపుల్ అనమాట, సన్ టెంపుల్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఉండేది. అండ్ ఇక్కడ ముందుకు వెళ్తే చక్రాస్ ఉంటాయి అన్నమాట. అండ్ 7 హార్సెస్ పుల్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. మనకి తెలిసినట్టు మామూలుగా సూర్యభగవాన్ ఫొటోస్ అలా చూస్తే లైక్ సూర్యభగవానుడు 7 గుర్రాల రథం పైన వస్తున్నట్టు ఉంటుంది. సో అవే వీల్స్ అనమాట. 10 రూపీస్ నోట్ మీద కూడా మనకి ఉండేది. సో మన 10 రూపీస్ నోట్ పైన కూడా వీల్సే ఉంటాయి. ఈ టెంపుల్ బిల్డ్ చేసింది 13th సెంచరీలో అనమాట, నరసింహదేవ అనే రాజు నిర్మాణం స్టార్ట్ అయిందన్నమాట. సో ఇది మొత్తం గ్రౌండ్ వేసుకుని ఇక్కడ నుంచి బయటకు వెళ్తాం.
కొబ్బరి బొండాలు నీళ్ళు తాగేవాళ్ళు కొబ్బరి బొండాలు నీళ్ళు తాగుతారు. ఇక్కడ కొన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, ఫుడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అవి కూడా ట్రై చేసి బయటకు రావచ్చు. సో మేము అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. అండ్ యాజ్ ఇందాక మీకు చెప్పినట్టే కోనార్క్ టెంపుల్ వచ్చేసరికి బీచ్కి దగ్గరలో ఉంటుంది కదా. సో ఆ బీచ్ కూడా ఒకసారి చూద్దామని దిగి చూస్తున్నాం అనమాట. సో ఇది కోనార్క్ టెంపుల్ దగ్గర ఉండే బీచ్. సో ఈ బీచ్ వచ్చేసరికి బే ఆఫ్ బెంగాల్కి వస్తుంది అనమాట. సో అలా వెళ్ళి మన కాలు తడుపుకొని వచ్చేద్దాం. సో బీచ్ నుంచి బయటకు వెళ్ళి లోకల్ ఫుడ్ అయిన దహి వడ తిందామని వెళ్ళాము. సో చూడండి ఎలా ఉంటుంది. చూసిన వెరైటీ దహి వడ ఆలుదమ్ అనమాట. సో అది తినేసి ఇక్కడ రామచండీ టెంపుల్కి వచ్చేసాము. సో ఈ టెంపుల్ గురించి దిగి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది రామచండీ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఎలా అంటే మనకి గండి మైసమ్మ టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఎలానో ఇక్కడ లోకల్ పీపుల్కి అనమాట. సో ఇక్కడ చాలామంది వీకెండ్స్ టైమింగ్లో ఫ్యామిలీస్ అందరు వచ్చేసి ఇక్కడ పార్టీ చేసుకుంటారు అనుకోవచ్చు. సో అందుకే అనమాట ఆ గిన్నెలన్నీ బయట ఉన్నది. సో ఇది టెంపుల్ లోపలికి వచ్చాక అనమాట ఫ్లవర్స్ అవన్నీ పెట్టాడు. సో అమ్మవారిని కూడా చూపిస్తాను. సో ఈ అమ్మవారు ఏంటంటే మన పురాణాల ప్రకారం ఈ అమ్మవారిని మాయాదేవి అని కూడా అంటారనమాట. వైఫ్ ఆఫ్ సూర్య భగవానుడు. సో సూర్య భగవాన్ వైఫ్ అనమాట ఈ అమ్మవారు. సో అమ్మవారిని దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోదాం. సో బయటకు వెళ్ళగానే మన ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి బొట్టు పెట్టుకున్నాక ఎలా టెంపుల్ కూడా కనేస్తారు ఇక్కడ అనేసారు. ఇక్కడ ఆల్మోస్ట్ కుంకుమ అనేది ఒక టైప్ ఆఫ్ హోలీ కలర్, మనం హోలీకి గులాలు ఆడతాం చూడండి, అలా అంత థిక్ కలర్ ఉంటుంది అనమాట. ఒక్కసారి కలర్ కనుక పెడితే బొట్టు పోదు. సో ఈ టెంపుల్ వచ్చేసరికి రివర్ ఒడ్డునే ఉంటుంది అనమాట. రివర్ పక్కనే ఈ రివర్ మొత్తం వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. సో ఇది కూడా చూపిస్తాను. సో ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ చేసేవాళ్ళు బోటింగ్ కూడా చేస్తారు. లైక్ ఇందాక మీకు చెప్పినట్టు వీకెండ్స్లో బాగా ఫ్యామిలీస్ అన్నీ బాగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడే కుకింగ్ కూడా చేసుకుంటారు అనమాట. అందుకే మనకి టెంపుల్ ఎంట్రన్స్లో గిన్నెలు అవన్నీ రెంట్కి ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూడవచ్చు మొత్తం అన్ని బోట్స్ ఉన్నాయి. ఇక్కడ లోకల్ డిష్ అనమాట. ఇది మనకు కూడా ఆల్మోస్ట్ నెక్లెస్ రోడ్ మీద, ట్యాంక్ బండ్ మీద అక్కడ దొరుకుతుంది. ఆల్మోస్ట్ మరి మిక్చర్ టైప్ అనమాట. కాకపోతే ఇక్కడ ఒక వెరైటీ ఏంటంటే వీళ్ళు ఇవన్నీ వేసాక లాస్ట్లో నిమ్మకాయ చట్నీ వేస్తారు. లైక్ నిమ్మకాయ పుట్టిన. సో అది వేయగానే మొత్తం లెమన్ స్క్వీజ్ చేయరు, ఆ నిమ్మకాయ చట్నీలోనే ఒక ఫ్లేవర్ వచ్చేస్తుంది, దాన్ని కనిపిస్తారు అనమాట. సో టేస్ట్ బాగానే ఉంటుంది.
అండ్ ఇక్కడ ఇందాక చెప్పినట్టు వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ బ్లూటూత్ స్పీకర్స్ కూడా ఇస్తారు. కార్లో కూర్చొని అలా రిలాక్స్ అయ్యానో లేదో పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరకు వచ్చేసానమాట. ఇది పార్కింగ్ లాట్ ఏరియా అనమాట. సో ఇక్కడ పార్కింగ్ లెవెల్ వైజ్ ఉంటుంది. లైక్ మనం మాల్స్కి షాపింగ్ మాల్స్కి అలా వెళ్తే మొత్తం పార్కింగ్ ఏరియా లెవెల్ వైజ్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ పార్కింగ్ అలా. సో ఇక్కడ పార్కింగ్ కూడా లెవెల్ వైజ్ ఉంటుంది. సో పైన నుంచి కింది వరకు వెళ్ళాలన్నమాట. అండ్ టెంపుల్స్ దగ్గరకు వచ్చేసరికి వెహికల్స్ లైక్ 4-wheelers నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ నుంచి గవర్నమెంట్ వెహికల్స్ లైక్ టెంపుల్ వెహికల్స్ ఉన్నాయి. సో అవి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి. వెహికల్ కార్ పార్క్ చేసుకున్నారని బయటనే ఇక్కడ టెంపుల్కి వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ ఉంటాయన్నమాట. సో పార్కింగ్ ఏరియా నుంచి ఒక 2 kilometers అనుకోండి, 2 kilometers డిస్టెన్స్, ఒక 1 to 2 kilometers డిస్టెన్స్లో టెంపుల్ ఉంటుంది. సో ఇవి ఫ్రీగానే తీసుకెళ్ళి బ్యాటరీ వెల్స్లో దింపేస్తారు. ఇవి లేకపోయినా టుక్ ఉంటాయి అనమాట. సేమ్ ఆటోస్ టైప్ ఇలాంటి టైప్ పెద్దవి. కాకపోతే అవి కొంచెం ఛార్జ్ చేస్తారు. తెలియని వాళ్ళైతే 100 rupees పే చేసి వెళ్ళాలన్నమాట. తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఈ వెహికల్స్లోనే వెళ్ళడానికి చూస్తారు. అండ్ ఇది టెంపుల్ అనమాట, పూరి జగన్నాథ్ మెయిన్ టెంపుల్. స్కామ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి లైక్ అనొద్దు కానీ పంతులు మొత్తం ఇక్కడ ఫుల్ ఆన్ కమర్షియల్. మనం ఇక్కడ లైన్లో నించో కానీ పంతులు మన దగ్గరకు వచ్చి బినా లైన్ దర్శనం చాయేకే అని అడుగుతారు. లైక్ టెంపుల్ లైన్లో నించుంటే మనం ఒక 1 hour 2 hours పైన పడుతుంది దర్శనానికి. బట్ పంతులు వచ్చి దర్శనానికి తీసుకెళ్తా అని అడుగుతారు. అంత పంతులతో బేరమాడి అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. లైక్ పర్ హెడ్ 1000 నుంచి చెప్తారనమాట. సో 1000 నుంచి ప్రైజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ టెంపుల్ సైడ్ నుంచి ఏమి టికెట్స్ ఏమి ఉండవు. 200-300 టికెట్స్ అనేది డైరెక్ట్ మనం పంతుల్ని మాట్లాడుకున్న దాన్ని బట్టి అనమాట. పంతులే డైరెక్ట్ మనం లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయించి లైక్ అక్కడ మొత్తము చూపించి బయటికి తీసుకొస్తారు అనమాట. కాకపోతే పంతులు చాలా కమర్షియల్. చెప్పన్ బో కానీ అవన్నీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ ఒక రేట్ మెనూ కార్డ్ అనేది ఉంటుంది అనమాట. మీరు పే చేసిన దాన్ని బట్టి ప్రసాదం కూడా ఇస్తారు మీకు అక్కడ. ఎలా అంటే మీకు 1 day నుంచి 1 year వరకు ఉంటుంది అనమాట. సో మీరు చేసిన దాన్ని బట్టి పేమెంట్ చేస్తే మీకు ఇలా ప్రసాదం అనేది ఇస్తారు. అండ్ దీని గురించి డీటెయిల్గా వీడియో మొత్తం మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 గంటలు కష్టపడి ప్రసాదం అనేది తెచ్చుకున్నాను అనమాట. సో ఈ ప్రసాదం గురించి చెప్పన్ గో గురించి మీకు టోటల్గా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి అక్కడ టెంపుల్ దగ్గర ఆపేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి బాగా అవుతుందని మళ్ళీ డిన్నర్కి అనేది వచ్చేసాను అనమాట. ఇది వరల్డ్ కప్ రెస్టారెంట్ అనమాట ఈ ప్లేస్ పేరు. లోపల మొత్తం వరల్డ్ కప్ థీమ్లో ఉంటుంది. లైక్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం పూరి మున్సిపల్ చిక్కీ అనమాట. సో ఈ రెస్టారెంట్ మొత్తం చూసుకుంటే వరల్డ్ కప్ థీమ్తో ఉంటుంది. అక్కడికి ఇంక్లూడింగ్ ఇక్కడ మెనూ కూడా, ఇక్కడ వెయిటర్స్ కూడా చూడండి ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీస్ వేసుకుని ఉంటారన్నమాట. సో ఇక్కడ మెనూ కూడా చూడండి మొత్తం వరల్డ్ కప్ అని రెస్టారెంట్ పేరు. అండ్ మెనూ కార్డ్ మొత్తం మన ఇండియన్ క్రికెటర్ ఫొటోస్తో ఉంటుంది అన్నమాట. సో చూసుకుని మేము ఐటమ్స్ అనేది ఆర్డర్ చేసుకున్నాము. రేట్స్ ఓకే, ఫుడ్ టు టేస్ట్ యావరేజ్. సో ఫుడ్ కంప్లీట్ చేసుకుని బీచ్లో అలా ఒక 5 to 10 minutes వాక్ చేసి వెళ్ళిపోయాం అనమాట. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్కమింగ్ వీడియోస్లో మీకు చెప్పన్ బుక్ గురించి, ఇక్కడ ఇంకా స్కామ్స్ గురించి అన్ని డీటెయిల్గా వీడియో తీశాను. సో అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేస్తాను అనమాట. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.